వెల్కమ్ టు మా ఊరి టారో డియర్ వియర్స్. టోటల్గా మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని విషయంలో గూఢచరులు చేస్తున్న కుట్రలు ఏదైతే ఉన్నాయో అంతర్గత కుట్రలు దానివల్ల సాధించింది శూన్యం అని ఏంజల్ చెప్తున్నారండి. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. గూఢచరులు వేగంగా దారులు చూస్తున్నారు. ఎస్, మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ఒక కుట్ర చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, తలదించుకునేలా చేయలేరండి, ఖచ్చితంగా నిలబడి తీరుతారు. మీరు చేస్తున్న పని వల్ల చాలా వేగంగా అంటే వేగంగా మీరు నిలబడిపోతున్నారు. ఎలాగైనా సరే మీ విషయంలో మీకు ఫార్వర్డ్ అంటే మీ ఇంటికి పైన ఫ్లోర్ ఉంటే అక్కడి నుంచి కావచ్చు, లేదంటే మీ ఇంటి వెనుక సైడ్ నుంచి కావచ్చు. ఓకేనా, ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో నిజానికి దారి లేదండి. ఓకేనా, మర్చిపోమని ఏంజల్ చెప్తున్నారు. అంతర్గతంగా మీ విషయంలో వాళ్ళు చేస్తున్న పనుల విషయంలో 50 పార్ట్నర్ విషయంలో, ఇద్దరికి పార్ట్నర్ విషయంలో, ఇద్దరికి ఆఫ్ విషయంలో, ఓకేనా, మర్చిపోండి. ఎందుకంటే దే ఆర్ ట్రస్ట్ ఇన్ ద గాడ్ అండి. ఎవరైతే నమ్మకంతో వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఎలాంటి వర్రీస్ ఉండవు, దేనికి కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ డివైన్ టీమే వాళ్ళని చూసుకుంటారు. సో వారిని ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు. ఓకేనా, బాగా ఆలోచించండి. ఎస్, మీరు అనుకుంది కరెక్టే, బాగా ఆలోచించండి. ముందుకు వెళ్లకుండా చెయ్యాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అది జరగదు. ఓకేనా, అది ఖచ్చితంగా జరగదు. ఇద్దరి విషయంలో ఖచ్చితంగా జరగదు. అండ్ క్రియేట్ చేయలేరు, ఫ్రేమ్ చేయలేరు. మీరు అనుకుంది కరెక్టేనండి. బి విషయంలో, జే విషయంలో బ్లాక్ అండ్ వైట్, ఓకేనా, బ్లాక్ని వైట్గా చూపించడం, అంటే ఉన్నది మంచిని చెడుగా చూపించడం, లేదా చెడుని ఇంకోలా చూపించడం, ఇవన్నీ కూడా పని చెయ్యవు, వర్క్ అవ్వవు, వర్క్ కూడా చేయొద్దు. ఎందుకు అంటే దానివల్ల డబ్బులు వేస్టు. మీరు అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారన్న విషయం ఆల్రెడీ అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు మీరు ఎదురు చూడటం వల్ల ప్రయోజనం లేదు. ఎన్ని రకాలుగా అవకాశాలు చేయాలని చూసినా, ఎన్ని రకాలుగా అవకాశాలు క్రియేట్ చేసుకోవాలని చూసినా, ఎన్ని రకాలుగా అల్లరి చేయాలని చూసినా సరే ముగ్గురికి సెలబ్రేషన్ లేకుండా ఫ్రేమ్ చేయలేరు. ఓకేనా, మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో డబ్బులు పోగొట్టుకున్నారండి, ముందుకు వెళ్లకుండా చేయాలని, ఇంటిని సాడ్ చేయాలని చెప్పి 420s అనుకుంటున్నారు. ఓకేనా, ఇంటి హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెడ్కి సంబంధించి ఫ్యామిలీలో పార్ట్నర్కి సంబంధించి ఇబ్బంది పెట్టి తర్వాత ఈ పార్ట్నర్కి వెన్నుపోటు వేయాలి, అంటే ఈ మేల్ పర్సన్కి వెన్నుపోటు వేయాలని 7 మెంబర్స్ అనుకుంటున్నారు. అప్పుడు ఇంటికి లెఫ్ట్ సైడ్, అంటే మీ ఇంటికి లెఫ్ట్ సైడ్, ప్రస్తుతం మీ ఇల్లు ఉంది కదా, మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ నుంచి రావాలనుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం రైట్ సైడ్ ఉన్న వాళ్ళు మీ ఇంటికి రైట్ సైడు మీ ఇంట్లో మేల్ పర్సన్ని వెన్నుపోటు వేయాలి అనుకుంటున్నారు. ఓకేనా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాక, మీ ఇంట్లో ఫెమినన్ ఎనర్జీని ఇబ్బంది పెట్టాక అవకాశంగా తీసుకోవాలి, సెలబ్రేషన్ లేకుండా చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఎవరైతే మీకు చెడు జరగాలనుకుంటున్నారో వాళ్ళందరికీ తెలుస్తుంది మీకు త్వరలోనే ఒక మంచి జరగబోతుంది అని. అందుకని ఆ మంచిని ఆపాలి అని, సెల్ఫ్ కేర్ లేకుండా చెయ్యాలి అని, స్టార్ బ్యాలెన్స్ కాకుండా చెయ్యాలి అని దారి లేదు. టీచింగ్ని తలకిందులు చేయడానికి కానీ, చేస్తున్న పనిని తలకిందులు చేయడానికి కానీ, పూజ కానీ, లేదా స్పిరిచువల్ యాక్టివిటీ కానీ, హీలింగ్ కానీ, ఓకేనా, ఒక ప్రేయర్ కానీ, ఓకేనా, ఒక మెసేజ్ కానీ ఏదైతే ఉందో మీరు చేస్తున్నారు, పిల్లలకి ట్యూషన్ చెప్పడం కానీ ఏదైనా సరే ఒక స్పిరిచువల్ యాక్టివిటీ, ఒక హీలింగ్ ప్రాసెస్ వెన్నుపోటు వేయలేరు. ఆ పనికి వెన్నుపోటు వేయలేరు, ఆ పనిలో ఉన్న వాళ్ళని వెన్నుపోటు వేయలేరు. అండ్ నేచర్లో నలుగురు విషయంలో ఎవరు ఏదైతే చేశారో దాన్ని అందరూ చూశారు. ఎవరు చూడలేదనుకుంటున్నారో అందరూ చూశారు. దానికి నేచర్ కూడా సాక్ష్యమే, ప్రకృతి కూడా సాక్ష్యమే. నలుగురు విషయంలో ఏం క్రియేట్ చేయాలి అనుకున్నారు విండోస్ నుంచి అనేది ప్రతి ఒక్కరికి క్లియర్గా కనిపిస్తుంది. ఎవ్వరూ కూడా ఇంతకుముందు ఏదైతే జరిగింది ఎలాగైతే తెలిసిందో ఇప్పుడు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళే చూస్తున్నారు, కనిపిస్తుంది వాళ్ళకి. ఓకేనా, ఇక్కడ ఇంట్లో వ్యక్తి ఎవరైతే ఉన్నారోనండి, మేల్ పర్సన్, ఓకేనా, తనేదో మొదలు చేయాలని చూస్తున్నారు. హోమ్ పర్సన్ లేదా హోమ్కి సంబంధించిన వ్యక్తి
ఓకేనా? అండ్ కార్మిక్ ఫాదర్ టేక్ యాజ్ రీజనెట్ అండి ఖచ్చితంగా కాంప్రమైజ్ అయిపోవాలి. ఎందుకు అంటే రౌండప్ చేయడము, ద అల్టిమేట్ సోర్సు ఏదైతే ఉందో, ఇక్కడ మైండ్ గేమ్ గానీ, మ్యానిపులేషన్ గానీ వేసి ఓకేనా? లెఫ్ట్ సైడ్ నుంచి ఎంటర్ అవ్వాలి. ఇద్దరి విషయాల్లో దారి విషయంలో లేకుండా దారి లేకుండా ఎగరాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో నిజానికి, వాళ్ళు జీవితంలో చేయాల్సిన అడ్వెంచర్స్ చేయకుండా ఆపలేరండి. వాళ్ళని రౌండప్ చేయడానికి అసలు నేచర్ నుంచే పర్మిషన్ లేదు. ద క్రియేటర్, అల్టిమేట్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో, ద హైయెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ యొక్క ఆధీనంలో ఉన్నారు. వాళ్ళ యొక్క నీడలో ఉన్నారు. వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్‌లో ఉన్నారు. ఇక్కడ ఇద్దరు కూడా అంతే. ద గాడ్, అల్టిమేట్ గాడ్, యూనివర్స్‌కి ఫాదర్ ఓకేనా? అందరికీ ఫాదర్, ఫాదర్స్ అందరికీ గ్రాండ్ ఫాదర్ ఓకేనా? ఇక్కడ అమాయకులతోనూ అండ్ ధర్మంగా ఉన్న వాళ్ళతోనూ ఆటలాడుకోవడానికి అవకాశాలు ఇంకా లేవు. గిల్టీగా ఫీల్ అయ్యేలా చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే పాలిటిక్స్ చేస్తున్నారో 7 మెంబర్స్, ఉమెన్ విషయంలో ఆఫర్ ఇచ్చింది కేవలం మెన్ జీవితాన్ని, ఒక యంగ్ పర్సన్ జీవితాన్ని తలకిందులు చేయడం కోసం అతనికి ఆఫర్ ఇచ్చారు. కనిపించకుండా 7 పాలిటిక్స్ చేసి. అండ్ అలాగే డబ్బులు చేతులు మార్చారు. 5కి డబ్బులు చేతులు మార్చారు. కానీ హ్యాపీ ఎండింగ్‌ని ఆపలేరు. యెస్. అమ్మవారి పర్మిషన్ లేదండి మేల్ పర్సన్ విషయంలో. కొలాబరేట్ చేయలేరు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లోకి ఇన్వాల్వ్ చేయలేరు. ఖచ్చితంగా నిలబడి తీరుతారు. ఓకేనా? దారైతే లేదండి క్రియేట్ చేయడానికి. చేసి నెగెటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయి. మీరు అనుకుంది కరెక్టే. సాధించింది శూన్యం. సాధించింది ఏమీ లేదు. యెస్. గూఢచారులు సాధించింది ఏమీ లేదు. హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్. ఇది డెస్టినీ. ఓకేనా? డెస్టినీని ఆపడానికి ఛాన్స్ లేదండి. ఆపాలని ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరూ హాస్పిటల్‌కి వెళ్తారు లేదా జైలుకి వెళ్తారు. నిజాలు తెలుసుకోవాలి మీరింకా. మీకు సగం నిజాలే తెలుసు. కర్మ ఈజ్ రియల్. ఓకేనా? ఇద్దరి విషయంలో మ్యారేజ్ ఆపాలని, పార్ట్నర్ విషయంలో ఎట్ ఆర్ ఇది లేదా అది అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు. హైయెస్ట్ గాడ్ పర్మిషన్ లేదండి. ఇద్దరి విషయంలో కూడా హైయెస్ట్ గాడ్ పర్మిషన్ లేదు. అసలు ముగ్గురు విషయంలోనూ కూడా ముందు ముగ్గురు నిజాలు తెలుసుకోండి. మేల్ పర్సన్స్ ముగ్గురు నిజాలు తెలుసుకోండి. ఓకేనా? 420s ముగ్గురికి సగమే తెలుసు. హోమ్ పర్సన్‌కి సగమే తెలుసు. జస్టిస్ కన్ఫర్మ్ అండి. యెస్. జస్టిస్ చేశారు ఆల్రెడీ. సిస్టర్ విషయంలో జస్టిస్ చేశారు. మనీ రొటేషన్ చేసి ఎవరైతే పని చేయాలి అనుకుంటున్నారో సెల్ఫ్ కేర్ లేకుండా వాళ్ళు గొడవ పెట్టుకోలేరండి. యెస్. స్టక్ అయ్యేలాగా చేయలేరండి. చాలా వేగంగా అంటే వేగంగా ప్రయత్నం మిస్ అయింది. యెస్. అనుకుంది జరగలేదు. హైయెస్ట్ గాడ్ కొట్టి పడేశారండి. ఈ ప్రయాణం చాలా గౌరవంగా ముందుకు వెళ్తుంది. ఓకేనా? దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే అది మిస్ అవుతుంది. ఎందుకంటే అక్కడ డివైన్ పర్మిషన్ లేదండి. అవకాశంగా తీసుకోవడానికి ఛాన్స్ లేదండి. టవర్ మూమెంట్ చేయలేరు. ఇంటా బయట కూడా మీరు బ్యాలెన్స్ అవుతారు. ఖచ్చితంగా నిలబడి తీరుతారు. హార్ట్ బ్రేక్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో 9 మంది స్టోర్ రూమ్‌లో ఉన్న వాళ్ళు ఆ స్టోర్ రూమ్ నుంచి హార్ట్ బ్రేక్ చేయాలి. ఓకేనా? లేదా మొబైల్ షేరింగ్ ఓకేనా? ప్లగ్ ఏదైతే డ్రామా ఆడడానికి చూస్తున్నారో కనిపించకుండా 9 మంది వాళ్ళని ఆపడానికి ఒక న్యూ బిగినింగ్ ఇంకొకటి కనిపిస్తుంది. కనిపించకుండా వాళ్ళ వెనక గూఢచారులు. ఓకేనా? వీళ్ళు మాత్రం మీ విషయంలో డబ్బులు పోగొట్టుకుంటారండి. వాళ్ళు ఈ పని ఆపకపోతే వాళ్ళ వెనకాల ఇంకొక టీం వస్తుంది. జస్టిస్‌ని ఆపాలని చూస్తే మాత్రం వాళ్ళు లీగల్ మ్యాటర్స్‌లోకి వెళ్ళాల్సి ఉంటుంది. త్వరలోనే ఒక గుడ్ న్యూస్ వస్తుందండి. ఐఎమ్ రెడీ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 666 కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.